వెల్కమ్ టు 99 టీవీ తెలంగాణ. అందరికీ నమస్తే. గ్లామర్ లోకం, రంగుల ప్రపంచం. ఇక్కడ ఏది ఎప్పుడు క్లిక్ అవుతుందో ఎవ్వరూ చెప్పలేరు. ఒకప్పుడు వెండితెరపై మెరిస్తేనే గుర్తింపు వచ్చేది. కానీ ఇప్పుడు చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు, ఓవర్నైట్ స్టార్ అయిపోవచ్చు. అయితే ఈ స్టార్డమ్ వెనుక మరో కోణం కూడా ఉంది. అదే గ్లామర్ బిజినెస్. ప్రస్తుతం సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ రచ్చ చూస్తుంటే చట్టం ఎవరి కోసం పనిచేస్తుంది, అసలు హద్దులు ఎక్కడ ఉన్నాయి అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా తెలుగు యాంకర్ విష్ణుప్రియ భీమనేని చుట్టూ ముసురుతున్న వివాదం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఇన్స్టాగ్రామ్లో అందాల ప్రదర్శన చేయడం ఆమెకు కొత్తేమీ కాదు. కానీ ఈసారి ఆమె అడుగులు కాస్త ముందుకు పడ్డాయి. తన ఎక్స్క్లూజివ్ పిక్స్, వీడియోలు చూడాలంటే నెలకు రూ. 399 కట్టాలని ఇన్స్టాలో సబ్స్క్రిప్షన్ మోడల్ను ప్రవేశపెట్టింది. చట్టం గమనించింది, కేసు నమోదైంది. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ వివాదం ఆమె ఇమేజ్ను డ్యామేజ్ చేయడం పక్కన పెడితే ఆమెకు ఆర్థికంగా మాత్రం లాభం చేకూర్చింది. కేసు నమోదు కావడానికి ముందు ఆమెకు కేవలం 1800 మంది సబ్స్క్రైబర్లు మాత్రమే ఉండగా ఈ వివాదం తర్వాత ఆ సంఖ్య ఏకంగా 7000కు పైగా చేరింది. అంటే పబ్లిసిటీ అది నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా డబ్బులు మాత్రం బాగానే కురుస్తున్నాయి. అయితే ఇక్కడ అసలు ప్రశ్న మొదలవుతుంది. విష్ణుప్రియపై కేసు నమోదు చేసిన చట్టం అంతకంటే రెట్టింపు స్థాయిలో అందాలను ఆరబోస్తున్న ఇతరుల విషయంలో ఎందుకు మౌనంగా ఉంది అని. ముఖ్యంగా సోఫియా అన్సారీ అనే పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్. సోఫియా అన్సారీ గురించి వింటే విష్ణుప్రియ చేసే ఎక్స్పోజింగ్ అస్సలు లెక్కలోకి రాదు అనేది నెటిజన్ల మాట. సోఫియా అన్సారీ, ఈమెకు ఇన్స్టాగ్రామ్లో ఉన్న ఫాలోయింగ్ సామాన్యమైనది కాదు. అక్షరాల 15.6 మిలియన్ల మంది ఈ బ్యూటీని ఫాలో అవుతున్నారు. అంటే ఏకంగా 1.5 కోటి మందికి పైగా జనం అందాల భామ కోసం, అప్డేట్ కోసం ఎదురు చూస్తుంటారన్నమాట. సోఫియా స్టైలే వేరు. ఆమె చీర కట్టినా, బికినీ వేసినా అందులో గ్లామర్ డోస్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. డ్రెస్ ఏదైనా సరే క్లీవేజ్ షో చేయటం, నెటిజన్లు తన వలలో వేసుకోవటం ఆమెకు వెన్నతో పెట్టిన విద్య. నిజానికి విష్ణుప్రియ ఇన్స్టాలో కేవలం 521 పోస్టులు మాత్రమే పెట్టింది. అందులో గ్లామర్ షో అనేది కొంతమేరకు మాత్రమే ఉంటుంది. కానీ సోఫియా అన్సారీ అకౌంట్ చూస్తే కథ మరోలా ఉంటుంది. 666 666 పోస్టులు, అందులో మెజారిటీ భాగం హద్దులు దాటిన అందాలు విందే. మరి విష్ణుప్రియపై చర్యలు తీసుకున్నప్పుడు దేశవ్యాప్తంగా ఇంత ఫాలోయింగ్ ఉండి ఇంత బాహాటంగా ఎక్స్పోజింగ్ చేస్తున్న సోఫియా వంటి వారిపై ఎందుకు చర్యలు లేవు అని ప్రశ్నిస్తున్నారు నెటిజన్స్. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే వ్యాపార వ్యూహం. విష్ణుప్రియ తన కంటెంట్ కోసం నెలకు రూ. 399 వసూలు చేస్తుంటే సోఫియా అన్సారీ మాత్రం కేవలం రూ. 199కే తన ఎక్స్క్లూజివ్ కంటెంట్ను అందించేస్తుంది. అంటే కస్టమర్లను ఆకర్షించడంలో సోఫియా తన ధరను తక్కువగా ఉంచి ఎక్కువ మందిని చేరుకుంటుంది. ప్రస్తుతం ఆమెకు 8000 మంది పైగా సబ్స్క్రైబర్లు ఉన్నారు. అంటే నెలకు కేవలం ఈ సబ్స్క్రిప్షన్ ద్వారానే ఆమెకి లక్షల్లో సంపాదిస్తోంది. ఈ గ్లామర్ మార్కెట్లో ఇది ఒక కొత్త రకమైన దందాగా మారుతుంది. ఒకప్పుడు ఫోటోషూట్స్ అంటే కేవలం మ్యాగజైన్ కోసమో, సినిమాల కోసమో మాత్రమే ఉండేవి. కానీ ఇప్పుడు వ్యక్తిగత ఆదాయం కోసం సబ్స్క్రిప్షన్ల పేరుతో యువతను ఆకర్షించడం ఒక ట్రెండ్గా మారింది. విష్ణుప్రియపై కేసు నమోదు కావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కానీ తెర వెనుక సోఫియా అన్సారీ వంటి వారు చేస్తున్న హంగామా అంతా ఇంత కాదు అనేది నెటిజన్ల మాట. సామాన్య ప్రజలు ఏమంటున్నారంటే చట్టం అనేది అందరికీ సమానంగా ఉండాలి, ఒకరికి ఒక నీతి, మరొకరికి మరో నీతి ఉండకూడదు అనేటువంటిది వారు చెప్తున్న మాట. విష్ణుప్రియ విషయంలో స్పందించిన చట్టం సోషల్ మీడియాలో నగ్నత్వాన్ని ప్రోత్సహిస్తున్న మిగిలిన వారిపై కూడా దృష్టి సారించాల్సిన అవసరం ఉందని అంటున్నారు. లేకపోతే గ్లామర్ ప్రదర్శన అనేది ఒక సులభమైన ఆదాయ మార్గంగా మారి సమాజంపై, ముఖ్యంగా యువతపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం కూడా ఉంది. ఈ సబ్స్క్రిప్షన్ సంస్కృతి వల్ల సామాన్య యువతులు కూడా సులభంగా డబ్బు సంపాదించవచ్చనే భ్రమలో పడుతున్నారు. చదువు, కెరీర్ కంటే ఇలాంటి షార్ట్కట్ మార్గాల వైపు మొగ్గు చూపే ప్రమాదం ఉందని సామాజికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విష్ణుప్రియ కేసు ఒక హెచ్చరిక లాంటిదే అయినా సోఫియా అన్సారీ వంటి వారి ఎదుగుదల చూస్తుంటే భవిష్యత్తులో ఈ గ్లామర్ యుద్ధం మరిన్ని మలుపులు తిరగడం ఖాయంగా కనిపిస్తుంది. ఇన్స్టాగ్రామ్లో కేవలం ఫోటోలు పంచుకునే వేదిక మాత్రమే కాదు, అది ఇప్పుడు పెద్ద బిజినెస్గా మారిపోయింది. అందులో విష్ణుప్రియ ఒక చిన్న అడుగు వేస్తే సోఫియా అన్సారీ లాంటి వారు ఇప్పటికే సామ్రాజ్యాలను నిర్మించుకున్నారు. ఈ గ్లామర్ మాయాజాలంలో నీతి, నియమాలు ఎటుపోతున్నాయో అనేది కాలమే సమాధానం చెప్పాలి. చూస్తూనే ఉండండి 99 టీవీ తెలంగాణ.